హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజశ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. లాస్ట్ వీడియో చూసారా? చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇప్పుడు టైం 4:30 అలా అవుతుందండి. అందరూ లేచారు. ఫస్ట్ పిల్లల్ని రెడీ చేస్తే ఒక పని అయిపోతుంది కదా, అందుకే పిల్లలకు స్నానం చేపిస్తున్నారనమాట. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా ఉందండి. కొండ ప్రాంతం కదా, అంతా చాలా ఎక్కువ చలిగా ఉంది. మేము ఇక్కడికి వచ్చింది నవంబర్ 30 అనమాట. ఆ రోజు శనివారం. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఓన్లీ శనివారం ఒకటే ఓపెన్ చేస్తారండి. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే శుక్రవారం నైట్కి ఇక్కడికి వచ్చి ఉండాలి. సో శనివారం ఎర్లీ మార్నింగ్ నుంచి 6 దాకా, ఈవినింగ్ 6 దాకా ఓపెన్ ఉంటుంది గుడి, అంతే. మా ఫ్యామిలీ వరకు, నేను, మా అత్తమ్మ, మా హస్బెండ్, మా మామయ్య వరకు ఇక్కడ స్నానం చేయట్లేదండి. పైకి వెళ్ళి ఎలాగో గుండది చేపించాలి కదా, అందువల్ల ఇక్కడ స్నానం చేయట్లేదు. మిగిలిన వాళ్ళు స్నానం చేస్తున్నారనమాట. చూసారా, ఇక్కడ అందరు రెడీ అయిపోయి తెల్లవారిపోయింది. సో వెహికల్స్ కూడా పైకి వస్తున్నాయండి. మళ్ళీ రూమ్కి రాకుండా అన్నీ సర్దేసుకుంటున్నాము ఇక్కడే. కొండ ఎక్కి రాగలిగే వాళ్ళు నడిచి వస్తున్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వెహికల్స్లోనే వస్తున్నారు. సో మేమందరం మొక్కుబడి కాబట్టి మేమందరం నడిచే వెళ్తున్నాము మెట్ల మార్గంలో. నడిచి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలండి. ఘాట్ రోడ్కి అయితే వేరే రోడ్డు ఉంది. మెట్ల మార్గం అంటే ఎక్కువ మెట్లేమి ఉండవు. ఒకప్పుడు మెట్లు ఉండేటివండి, ఇప్పుడు అన్నీ తీసేశారు, రెనోవేట్ చేస్తున్నారు. చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో ప్రస్తుతం. పెద్ద పెద్ద రాళ్ళను చెక్కి మెట్లుగా చేస్తే ఎలా ఉంటాయో అలా ఉండేటివి ఇంతకు ముందు మెట్లు ఇక్కడ. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ. ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా మంది జనం వస్తారు. చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అన్నమాట. నడిచి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలండి. సో మెట్లు ఎక్కే వాళ్ళు ఇక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారనమాట పైకి. ఇక్కడ మేము అదే చేస్తున్నాం. మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మెట్ల మార్గం. ఇందా నుంచి మెట్లు 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 అన్నాను కదా, అసలు మెట్లే లేవు ఇక్కడ. ఇందా చెప్పినట్టు మొత్తం రెనోవేషన్లో ఉందన్నమాట. ఇంతకుముందు అయితే ఇలా లేదు. చాలా మంచిగా రెనోవేట్ చేస్తున్నారు ఇప్పుడు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారనమాట. పైన స్లాబ్ లాగా వేశారు, వర్షం పడినా కానీ ఇబ్బంది ఉండకుండా, వర్షానికి కానీ ఎండకు కానీ. ప్రీవియస్ మేము వచ్చినప్పుడైతే పైన ఓపెన్ అనమాట మొత్తం. ఇక్కడ చూసారా వాళ్ళ మావయ్య ఎట్లా ఎత్తుకున్నాడో ఆరాధ్యని. ఇది ప్లేస్ మొత్తం ఒక స్లాబ్ లాగా వేస్తున్నారు అంతే, మెట్లు ఇంకా వేయలేదు. మెట్లు కడతారనమాట ఇంకా. మనలాంటి వాళ్ళైతే ఈజీగా ఎక్కేయచ్చు, పెద్దవాళ్ళైతే చాలా కష్టపడతారు. అమ్మో లాగా వస్తుంది. నిన్న నైట్ ఊరేం కనిపించలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కొండలు అంతా. మాకైతే ఫుల్ అలుపు వచ్చేస్తా ఉంది. మా వదిన చూసారా ఎలా ఎక్కుతుందో. మొత్తం హెర్బల్ లైఫ్ మహిమ అన్నమాట. నన్ను రా 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 అని పిలుస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, నడువు నడువు అని. మా వదిన అన్నయ్య హెర్బల్ లైఫ్లో పార్ట్నర్స్ అనమాట. వాళ్ళు ఆ షేక్స్ తాగి తాగి ఫుల్ ఎనర్జీలో నడుస్తున్నారు. సో ఇక్కడ చూసారా, ఇక్కడతో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. ఇంకా ఫుల్గా కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్కి ఫుల్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుందేమో మరి.
ఏమన్నా జారిపడ్డా జారట్లేదు. ఇదేంది ఇట్టు కట్టారా? జనాలు ఉన్నారా? అలా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ నడుచుకుంటూ పై దాకా వచ్చేసామండి. ఇదే అనమాట మాలకొండ. ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఈ రైట్ సైడ్ ఉండేదంతా పొంగల్ పొంగిచ్చే ప్రదేశం అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది కళ్యాణ మండపం. ఇంతకుముందు మెట్లు ఉన్నప్పుడు ఇదండి ఈ దారిలో వచ్చేవాళ్ళం మేము. మెట్లు ఎక్కి ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్, ఇప్పుడు చూపిస్తాను, ఆ దారిలో వచ్చేవాళ్ళం. ఈ దారి అనమాట. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదే అనమాట టెంపుల్కి వెళ్ళే దారి. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా, పీస్ఫుల్గా ఉంటుంది. మేము కొండెక్కేటప్పుడే చిన్న చిన్న చినుకులు లాగా పడుతున్నాయి. ఇప్పుడు పెద్దవాన అయిపోయిందండి మేము ఇక్కడికి వచ్చాక. ఇక్కడ కనిపిస్తుండేది గోశాల అన్నమాట. ఇక్కడ వర్షం పడుతుంది, అందులో కొంతమంది రావాలి, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. సో ఇక్కడ ఏంటంటే గుండు కోసం టికెట్ తీసుకోవడానికి వచ్చాము. పాపకి గుండు అది చేపించాలి కదా, అందుకని అనమాట ఇక్కడికి వచ్చాము. గుండు చేసేటప్పుడు మాత్రం సినిమా చూపించేసింది మా ఆరాధ్య. మీరు కూడా చూడండి ఎలా ఉందో మా పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మేనమామ కదా, ఫస్ట్ కత్తిరించాలి హెయిర్, అదే జరుగుతుంది ఇక్కడ. అంతమంది జనాలు చూసి బాగా ఏడుస్తునిందనమాట. అస్సలు ఎవరు హ్యాండిల్ చేయలేకపోయారు, అందుకనే నేను కూర్చున్నాను. ఈ గ్యాప్లో ఒకసారి తల తిప్పేసింది అనమాట, అందువల్ల కొంచెం గీసుకుంది, కొంచెం పైన కోసుకొని బ్లడ్ వచ్చింది. అందరం భయపడిపోయాము ఆ దెబ్బకి. సో ఇలా కాదని చెప్పి ఫీడింగ్ ఇస్తూ చేపిస్తున్నాం అనమాట. ఇలా అయితే సక్సెస్ఫుల్గా గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్.
సో నెక్స్ట్ నేను ఇక్కడ కూర్చున్నాను. నేను 3 పిడికిళ్ళు ఇస్తున్నాను దేవుడికి. గుండు గుండు బోడిగుండు. ఇక్కడ ఈ గుండు చూసారా ఎలా చూస్తా ఉందో, మళ్ళీ ఆడుతుంది మమ్మల్ని బిత్తర పెట్టేసి. మేమైతే అందరం భయపడిపోయాము. అది కోసుకునే లోపలికి బ్లడ్ వచ్చేసింది. ఒక 5 మినిట్స్కి మొత్తం రాద్ధాంతం చేసేసింది అనమాట, అందరినీ భయపెట్టేసింది. ఇప్పుడు చూడండి ఎలా ఆడుతుందో. సో ఇక్కడ మా అత్తమ్మ మా ఆయన కూడా గుండు చేయించుకుంటున్నారు. నేను వెళ్ళిపోయాను అనమాట, స్నానానికి వెళ్ళాను. ఇక్కడ ఎవరిదో మ్యారేజ్ జరుగుతుందండి, బాగుందని వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ అందరం స్నానం చేసేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే ముందు పొంగలి పొంగించుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఒక బండరాయి. ఈ కొండ గొడుగులాగా ఉంటుంది, దాని కిందనే పొంగలు పొంగించుకుంటారు. దీన్ని గోవర్ధనగిరి పర్వతం అని అంటారనమాట. చూసారా ఇక్కడ మాత్రం ఆల్రెడీ పొంగలు పొంగిస్తున్నారు. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను సింపుల్గా. నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ బ్లౌజ్ వేరే శారీ మీద అనమాట, దీనికి మ్యాచింగ్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మన ఎదురుగా ఉండేది టికెట్ కౌంటర్ అనమాట, అటు సైడ్ ఉండేది ఫ్రీ దర్శనం. ఇక్కడ మేము టికెట్ తీసుకున్నామండి. టికెట్ వచ్చి 100 రూపీస్ పడింది పర్ హెడ్. ఇదే అనమాట మెయిన్ టెంపుల్. ఇలా వెళ్ళాలి టెంపుల్కి. లోపల వీడియో అలో లేదు కాబట్టి నేను ఇక్కడ వరకే స్టాప్ చేస్తాను. నేనే అనమాట శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పైన ఉంటుందన్నమాట, వేరే కొండ మీద. దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మొత్తం ఒకే వీడియోలో చూపించవచ్చు కానీ కుదరడం లేదు, లాంగ్ వీడియో అయిపోతుంది, చాలా లెంత్ అయిపోతుంది అనమాట వీడియో. అందుకే పార్ట్స్గా పెడుతున్నాను. చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ మంకీ చూసారా ఎలా చూస్తుందో. ఇక్కడితో నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. దేవుడి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం గర్భగుడిలో దర్శనం చేపిస్తారు ఇక్కడ. రండి ప్రవీణ్. సో ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం అనమాట. ఇదంతా బయటకు వచ్చే దారి. అక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది, అక్కడ వీడియో తీసాను కానీ వేరే ఫోన్లో ఉండిపోయింది, ఆ క్లిప్ యాడ్ చేయలేకపోతున్నాను. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది స్వామివారిని చూసి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలోకి తీసుకువెళ్ళి దర్శనం చేపిస్తారనమాట. స్వామివారిని అడుగు దూరం నుంచి చూడొచ్చు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో అమ్మవారి టెంపుల్ అనేది చూపిస్తాను. సో అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.